బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. విశ్రంపూర్ బ్యాంకులో ఇప్పుడే దోపిడీ జరిగింది. పోలీసులు 4 వైపులా చుట్టుముట్టారు. ఇప్పుడు దొంగ బయటకొస్తాడని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం విశ్రంపూర్ బ్యాంకుని చూద్దాం. ఇన్స్పెక్టర్ మన్మాని, నేనే సిఐడి ఆఫీసర్ ఖన్నా. ఇక్కడ క్రైమ్ చాలా ఎక్కువైపోయినందువల్ల విశ్రాంపూర్ కి నన్ను స్పెషల్ డ్యూటీ మీద పంపించారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతోంది? సార్, గట్టుబట్టు లోపల బ్యాంకు దోచుకుంటున్నారు. కమోష్. సారీ సార్. ఓహో, ఎందుకు నువ్వు ఇంకా బయట నిలబడ్డావు? లోపలికి వెళ్ళి వాళ్ళను పట్టుకోవచ్చు కదా. ఓకే సార్, గట్టుబట్టు హ్యాండ్స్ అప్. నేను లోపలికి వస్తున్నాను. నేను ఇప్పుడు బయటకు వస్తున్నాను. సార్, నేను పట్టుకున్నాను. గట్టుబట్టులను పట్టుకున్నాను. నువ్వు దొంగని పట్టుకోలేదు, నన్ను పట్టుకున్నావు. బుద్ధి లేని దద్దమ్మ, నన్ను వదులు. ఈ ఊళ్ళో ఎందుకని క్రైమ్ ఎంత ఎక్కువగా పెరిగిపోయిందో నాకు అర్థమైంది. ఇన్స్పెక్టర్ మన్మాని, దొంగలు పారిపోతున్నారు. వాళ్ళని ఫాలో చెయ్యి, త్వరగా వెళ్ళు. గట్టుబట్టు చెప్పేది మీకేం మర్యాద కాగండి. చట్టం కాళ్ళు చాలా పొడవైనవి. నేను పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను. ఆగండి. అరెరెరెరే, ఈ గట్టుబట్టు ఎవరబ్బా? వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎవరిది? మూసే, నోరు మూసే. సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలక మాట్లాడకూడదు. ఆ అర్హత కూడా లేదు. నొక్కు బ్రేక్ నొక్కు. అదిగో అలా చూడు. షేర్ సింగ్, మర్యాదగా సరెండర్ అవ్వు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేవు. బాగా ఇరుక్కున్నావు, అర్థమైందా? వాళ్ళని వేలతో గుద్దే. వాళ్ళు ముక్కలైపోవాలి త్వరగా. అరే గట్టు, మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. గట్టు, బండి మనం వెళ్ళిపోదాం రా. కమోష్. ఎవరైనా నన్ను ఆపండి. ఎవరైనా అతన్ని పట్టుకోండి. నా పిల్లాడి సైకిల్ దొంగిలిస్తున్నాడు. మేడం, ఆయన దొంగ కాదు, పోలీస్. చమ్మక్ సింగ్, త్వరగా టీ తీసుకురా. ఇలా చూడండి సార్, దయచేసి మీరు కార్లోకి రండి. గట్టుబట్టు ఆగండి. హలో ఎవ్రీవన్. సారీ జెంటిల్మెన్, ఎవ్వరూ కంగారు పడకండి. ఈ చిప్ సెక్యూరిటీ కోసం గట్టుబట్టు సెక్యూరిటీ ఏజెన్సీని పెట్టారు. ఒకవేళ ఎవరైనా కారిడార్కి వస్తే అప్పుడు అలారం ఆన్ అవుతుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ చిప్ ని దొంగతనం చేయడం ఇప్పుడు ఇంపాసిబుల్. ప్లీజ్ రిలాక్స్. గట్టుబట్టు సార్, అలారం టెస్టెడ్, ఆల్ ఓకే. మీటింగ్ స్టార్ట్ అవబోతోంది. దయచేసి స్టాండ్ బై మోడ్ లో ఉంచండి. ఇట్స్ ఆల్ స్టాండ్ బై మోడ్. యు ఆల్ బి అలర్ట్. నేను అక్కడికే వస్తున్నాను.
జెంటిల్మెన్, మీరు ఎవరు ఇప్పుడు కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే అలాం ఇప్పుడు స్టాండ్ బై మోడ్ లో ఉంది. అర్థమైందా? ఇప్పుడు అలాం స్టాండ్ బై మోడ్ లోనే ఉంది కదా. మనం అందరం ఈ హాల్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అలాం ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. అప్పుడు లోపలికి ఒక ఎలుక కూడా చొరబడలేదు. అర్థమైందా? ఎందుకంటే పైనుంచి రావడానికి కూడా ఎలాంటి మార్గమూ లేదు. నేను చెప్పింది మీకు అర్థమైనట్టుంది. జనరల్ మేతా, నేను ఆర్మీ కోసం ఈ చిప్ ని తయారు చేశాను. అందువల్ల శత్రువులు మన దాడి చేయకుండా ఓడిపోతారు. ఇక తన హితన్, తనే నా పార్ట్నర్. ఇక తన నా ఇన్వెన్షన్ కి ఫినాన్షియల్ గా హెల్ప్ చేశాడు. చెప్పింది అర్థమవుతుందా? ఇప్పుడు హితన్ తన చిప్ ని మీకు చూపించబోతున్నాడు. షూర్ కెన్, షూర్. ఇప్పుడు మీరందరూ జాగ్రత్తగా చూడండి. ఇది చూశారంటే మీరంతా ఆశ్చర్యపోతారు. ఈ మ్యాప్ లో రెడ్ గా కనిపిస్తూ ఉన్నాయి కదా, అవన్నీ మీరు డబ్బులు ఉంచిన బ్యాంకులన్నమాట. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను వాటిని ఏం చేయబోతున్నానో చూస్తూ ఉండండి. ఈ ఏరోస్ అన్ని ఏమిటి? ఆ ఆరోస్ ఏంటంటే బ్యాంక్ ని దొంగతనం చేయమని చెప్పిన ఆర్డర్స్ డైరెక్షన్స్ ని చూపిస్తోంది. దాని తర్వాత అది మాయమైపోతుంది. తర్వాత ఆ దొంగల్ని ఇక ఎవ్వరూ కనిపెట్టలేరు. ఆ బ్యాంక్ రాబరీ ఎవరు చేశారో ఎవ్వరూ కనిపెట్టలేరు. అర్థమైందా? నా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయిందా? ఖచ్చితంగా డాక్టర్ కేఎంసీ చిప్పే దీనికి కారణం. నా బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ అయిపోయింది. నా బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ అయిపోయిందా? అసలు ఇది ఎలా జరిగింది? అరే, ఇదే ఈ చిప్ యొక్క అద్భుతం. మన శత్రు దేశం నుంచి అన్ని బ్యాంకులు దొంగతనం చేసి మన దేశానికి తీసుకొచ్చేయచ్చు. ఆ తర్వాత ఆ దేశంలో అసలు డబ్బులు ఉండవు. అంటే మనం యుద్ధం చేయకుండానే వాళ్ళని ఓడించొచ్చు. అర్థమైందా మిత్రమా హితన్? వాళ్ళ డబ్బుని నువ్వు తిరిగి పంపించేయచ్చు. నావి కూడా తిరిగి వచ్చేసాయి. డబ్బులు నాకు కూడా డబ్బులు వచ్చేసాయి. మిస్టర్ కయాన్, మీరు చాలా అద్భుతం చేశారు. శత్రువులతో మనం పోరాడకుండానే ఈ అద్భుతమైన విజయాన్ని మీరు సాధించారు. యు ఆర్ గ్రేట్ మిస్టర్ కేఎన్ సింగ్. ఇది ఈ శతాబ్దంలోనే చాలా గొప్ప ఇన్వెన్షన్. థ్యాంక్ యూ సార్. ఇందులో ఇన్వెన్షన్ ఇంకా కొంచెం బాకీ ఉంది. దాన్ని మాత్రం కొంచెం రెడీ చేసి నేను ఆర్మీ దగ్గరికి ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను దీన్ని ఆర్మీ కోసం మాత్రమే తయారు చేశాను. అర్థమైందా మీకు? మీటింగ్ ఈజ్ ఓవర్ జెంటిల్మెన్. లెట్స్ గో హోమ్. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అటువైపు వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక దారిని కూడా షేర్ సింగ్ ఇప్పుడు అంతం చేసేశాడు. నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడేదో ఆపద రాబోతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. భయపడక బట్టు, భయంతో ఆడుకునేదే కదా మన పని. ప్రొఫెసర్ మనకి చాలా గ్యాజెట్స్ ని ఇచ్చారు. దీన్ని వేసుకొని మనం రంగంలోకి దిగుదాం. బట్టు ముందు నీ బాడీని కంట్రోల్లో ఉంచుకో, సరేనా? ఓకే ఓకే.
సూపర్ సూపర్ సూపర్. బాస్ గట్టుబట్టులు ఎలా డైవ్ చేశారో చూసారా? నిజంగా వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు బాస్. రియల్ హీరో. ఏంటి మీరిద్దరూ ఇలా కూర్చున్నారు? అయితే ఇప్పుడు బండిని ఎవరు నడుపుతున్నారు? చెప్పండి. ఎవరు లేరు బాస్, ఎవరు లేరు. మీరే కదా గట్టుబట్టులు గాల్లో ఎగురుతుంటే చూడాలని కోరుకున్నారు. నేను కూడా మీతో పాటుగా చూస్తున్నాను. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి బయటికి తోసేద్దామని నాకు అనిపిస్తోంది. కానీ ఏం చేయను, వెళ్ళండి, వెళ్ళి స్టీరింగ్ చూడండి. బాస్ ఇది చాలా తప్పు. కొద్దిసేపు ఇక్కడ కూర్చోమంటారు, కొద్దిసేపు అక్కడికి వెళ్ళి కూర్చోమంటారు. పోనీ నేను మీతో అసలు మాట్లాడను. గట్టు బట్టు గట్టు బట్టు. నేను చెప్పేది వినండి, ముందు వెళ్ళి ఆ బండిని కంట్రోల్ చేయండి. అరే యార్ గట్టు, ఈ షేర్ సింగ్ ఎక్కడా కనపడడం లేదేంటి? చాప మీద పడుకున్నట్టు పడుకుంటే ఎలా కనిపిస్తాడు? లే, దయచేసి అలా చెయ్యి. లేకు. ఓకే ఓకే ఓకే. ఇదేంటి? గట్టు మిత్రమా, నేను వస్తున్నాను. అమ్మో, నాకంటే 2 అడుగులు ముందు దూకేశాడు, కానీ ఇప్పుడు నేను 4 అడుగు వెనక పడిపోయానే. ఇది నా స్టైల్. రా కిందికి రా రా. అమ్మో, నన్ను సామాన్ల బండి చేశారు కదరా. వదిలేండిరా. దిగండి దిగండి. ఆపు బండి, ఆపు. ఆపుకుంటుంటే నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే పరిగెత్తే రెండో వ్యక్తే షేర్ సింగ్ అనిపిస్తోంది. ఎందుకంటే అవకాశం దొరకగానే పారిపోతారు. ఎక్కడికి వెళ్తున్నా వాగు. అరే గట్టుబట్టు సార్, ఈ రోజు మాకు లీవ్ సార్. మమ్మల్ని నమ్మండి, ఈ రోజు మేము దొంగిలించే మూడ్లోనే లేము. కానీ ఎవరో ఫోన్ చేసి గట్టుబట్టులు అలాగే వాళ్ళ పోలీసులందరూ కలిసి కేఎం సింగ్ గారి చీఫ్ సెక్యూరిటీలో ఉన్నారని చెప్పారు సార్. ఈ రోజు బ్యాంకులు కొల్లగొట్టడానికి మంచి అవకాశం, దాన్ని వదులుకోవద్దండి అని చెప్పారు. అందుకనే మేము వచ్చాం. చివరికి ఇలా జరిగింది. నన్ను వదిలేయండి సార్. ఇంకెప్పుడు సెలవు దినాల్లో దొంగిలించాలనే ప్రయత్నమే చెయ్యను. మా మాట నమ్మండి దయచేసి. నన్ను వదిలిపెట్టు, లేదంటే ఇలా పారిపోతాను. గట్టు, ఎట్ల బండి వచ్చేసింది. ఉన్న సామాన్లని దిబ్బాయి. చెప్పండి సార్ త్వరగా రండి. కేఎం సింగ్ చోటు నుంచి మైక్రో చిప్ దొంగిలించబడింది. త్వరగా రండి. ఏం చెప్తున్నారు? బట్టు త్వరగా రా. మిస్టర్ కేఎన్ సింగ్ చిప్ ని ఎవరు దొంగిలించారట? ఎరా బుద్ధంతా చూస్తున్నావు, ఏదైనా కనపడిందా లేదా? ఒక్క నిమిషం. గట్టుబట్టు త్వరగా ఏదైనా చెయ్యండి. నేను మిమ్మల్ని నమ్మే చిప్ని ఇక్కడ పెట్టేళ్ళాను. ఎలాగో అలాగా త్వరగా వెతకండి. అది దొరకలేదంటే చాలా పెద్ద సమస్య ఏర్పడుతుంది. అర్థమైందా? దొంగల చిప్పు సాయంతో మొత్తం బ్యాంక్ అంతా దొంగతనం చేస్తారు. అప్పుడు వాళ్ళని కనిపెట్టలేము. ఏంటి చెప్పేది అర్థమైందా? సరే, సీసీటీవీ ఫుటేజ్ లో ఏముందో చూద్దాం.
అయితే ఖచ్చితంగా లోపల ఉన్న మనిషి ఇది చేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కారిడోర్ నుంచి లోపలికి వచ్చినప్పుడు అలారం ఎందుకు మోగలేదు? ఎందుకు మోగలేదు? సీసీటీవీ బటన్ ఇక్కడే ఉంది, కానీ అలారం బటన్ మన దగ్గర ఉంది కదా. ఇదేంటి? గట్టు, నా వెనకేరా. ఇటు రా గట్టు. ఇలా చూడు, ఇది అంటుకుంటుంది. పిల్లర్ మీద మరక, అలాగే ఈ విండోలో కూడా మెరిసిపోయే గుర్తు. ఇక్కడున్నట్టు ఇంకో చోటు కూడా ఉండొచ్చు కదా. నా డిటెక్టివ్ మైండ్ ఇప్పుడు చూస్తుంది, దొంగతనం ఎలా జరిగిందో చూస్తుంది. అలాగా చెప్పకుండా దాస్తే ఎలా? వరేబా బట్టు, సూపరు! నువ్వు కరెక్ట్ గా ఆలోచించావు. తప్పకుండా ఈ పని చేసింది ఇక్కడే ఉండేది ఒక బ్లాక్ షిప్ అయి ఉంటుంది. ఏమంటావు బట్టు? ఏంటి? నాకు తెలిసిన వాళ్ళ దానికి ఖచ్చితంగా అవకాశమే లేదు. అలా చూడు, ఇతను సీసీటీవీ ఆఫ్ చేస్తున్నాడు తన చేత్తో. గ్లౌస్ కింద చూడు, గ్లౌస్ కింద డైమండ్ రింగ్ కనబడుతోంది. జస్ట్ లుక్ అట్ ఇట్, చూడండి. అది లెక్క. విక్టమ్ ఎంత తెలివైన వాడైనా సరే ఏదో ఒక క్లూ ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి రింగ్ వేసుకునేది ఎవరు? లేదు లేదు, తనే ఉండడు. తను నా పార్ట్నర్. నన్ను ఎలా మోసం చేయగలడు? అయితే డౌటే లేదు, తప్పకుండా ఈ పని చేసింది ఆ వ్యక్తే. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? తను నా పార్ట్నర్ హితిన్ రాహుల్. తనే వేలికి డైమండ్ రింగ్ వేసుకుంటాడు, కానీ తన దొంగతనం చేస్తాడు. తనే కదా నా ప్రాజెక్ట్ మొత్తానికి ఫైనాన్స్ చేశాడు. అర్థం అవుతుందా? ఖచ్చితంగా తను ఇలా చేస్తుండడు. తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఒక్క నిమిషం. అరే గట్టు, నాకు ఇంకొక ఐడియా వచ్చింది. అంటే అర్థం, సో మనల్ని డైవర్ట్ చేయడానికి బ్యాంక్ రాబరీ జరిగింది. ఆ నితిన్ రాహులే షేర్ సింగ్ కి ఫోన్ చేసి పోలీసులు ఇంకా గట్టు బట్టలు బ్యాంక్ రాబరీలో బిజీగా ఉన్నారని చెప్పారు. మనం కూడా మన్మణి సార్నే ఫాలో చేశాం. ఇప్పుడు తనే దొంగతనం చేసుకుని పారిపోయాడు. సాలిడ్ ప్లాన్ గట్టు, సాలిడ్ ప్లాన్. నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్లాన్. ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, తను ఎక్కడికి వెళ్ళుంటాడు? సార్, హితిన్ సార్ మీటింగ్ అయిపోగానే హాంకాంగ్ వెళ్ళిపోయారు సార్. అవును సార్. అదేంటంటే అది సార్, ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను సార్. ఆయన నన్ను ఎయిర్పోర్ట్ లో టికెట్ తో పాటు ఆయన కలవమని చెప్పారు. అయితే తను నన్ను మోసం చేశాడా? నేను హాంకాంగ్ లో ఉన్న పోలీసు అందరినీ తనని వెతకమని చెప్తాను. తను అక్కడ ఎలా ఉంటాడో నేను చూస్తాను. తను ఇంత తెలివైన వాడిగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేస్తాడు? అది కూడా తను మాట్లాడేది ఒక గార్డ్ వినేలా చేస్తాడా? వాంటెడ్ గా చేసి ఉంటాడు. గార్డ్ వినాలనే చేస్తాడు. అది కూడా హాంకాంగ్ తను బై ఎయిర్ వెళ్తున్నట్టుగా మనకు తెలియజేయాలని. నాకు తెలిసి తను హాంకాంగ్ కి వెళ్ళుండడు. బహుశా షిప్ ఎక్కి చుట్టుపక్కలనే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. రాబట్టు, త్వరగా వెళ్దాం. కేన్ సింగ్ సార్, హితేన్ చూడడానికి ఎలా ఉంటాడు? తన ఫోటో మాకు ఇవ్వండి ప్లీజ్. ఇదిగో నేను ఇప్పుడే పంపిస్తాను. ఓకే గట్టు, రా వెళ్దాం. ఏంటి దొంగతనమా? ఓకే, ఓవర్. కన్నా సార్, ఇప్పుడే నాకు ఒక సమాచారం అందింది. కేఎన్ సింగ్ గారు ఆర్మీ కోసం ఒక చిప్ రెడీ చేశారు కదా, దాన్ని ఎవరో దొంగతనం చేశారట. నేను చెప్పేది శ్రద్ధగా వినండి, కావాలంటే నోట్ చేసి ఉంచుకోండి. ఈ చిప్ దొంగతనంలోనూ ఖచ్చితంగా గట్టు హస్తం ఉండుంటుంది. కమోష్. సారీ సార్. ఇన్స్పెక్టర్ మన్మోని, ఈ ఊళ్ళో జరిగే అన్ని క్రైమ్స్ లోనూ కూడా గట్టుబట్టు హ్యాండే ఉందంటారా? వాళ్ళిద్దరూ సెక్యూరిటీ ఏజెన్సీస్ రన్ చేస్తున్నారని విన్నారు.
నా సైకిల్ తీసుకెళ్ళిపోతున్నాడు. పోలీస్ పోలీస్ దొంగ మా పిల్లడి సైకిల్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అరే మన్మోని, నీకు సైకిల్ తొక్కడం అంత సరదాగా ఉన్నట్టయితే ఇక జీప్ ఎందుకు నువ్వు వాడడం? సార్ నేను సరదాకి సైకిల్ నడపడం లేదు సార్, ఏదో తెలియక ఇందులో కూర్చున్నాను, అది ఆకుండా వెళ్ళిపోతోంది. నాకు చాలా కష్టంగా ఉంది, దయచేసి ఎవరైనా ఆపండి ఆపండి. కామోష్! చమ్మక్ సింగ్, త్వరగా టీ తీసుకురా. అరే గట్టు 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 గట్టు, అలా చూడు అలా చూడు, అతనే హితేన్ రావల్. తన మొహం చూడు, ఈ ఫోటోకి మ్యాచ్ అవుతుంది. అరే రే, నా 6 సెన్స్ ఏమంటుందంటే ఇక్కడేదో జరగబోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. బటు బటు, త్వరగా మోటార్ బోట్ లో జంప్ చేయి. సమస్య ముందు కాదు వెనకాల వస్తుంది చూడు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా వచ్చాయి. గట్టు బట్టు, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి, మర్యాదగా ఆగండి. మీరు నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను. ఆగండి. కమోష్! అరే ఎక్కడికి పారిపోతున్నారు? అరే గట్టు, ఆపదా ఆపదా. అరే మన్మాని గారు వచ్చేస్తారు, త్వరగా త్వరగా మోటార్ బోట్ తీ. అరే మీరు తప్పించుకోవాలని ప్రయత్నించారంటే నేను మిమ్మల్ని. అరే గట్టుబట్టు ఆగండి. కమోష్! అరే గట్టుబట్టు, చమ్మక్ సింగ్, ఎవరో ఒకరు నన్ను ఆపండి. గట్టుబట్టు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నన్ను ఎవరో ఒకరు ఆపండి. కమోష్! మర్యాదగా ఆపండి. అరే అరే ఆపండి. ఆపండి. గట్టుబట్టు, ఆగండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అరే కమోష్! సూపర్, అద్భుతం. గట్టుబట్టు, మీరిద్దరు నిజంగా చాలా మంచి రేసు గుర్రాలు. పరిగెత్తుకుంటూ చివరికి నన్ను ఫాలో చేస్తూ నా దగ్గరికే వచ్చారా? సరే, ఇంత దూరం వచ్చారు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకుందాం, తర్వాత మీరు వెళ్ళిపోండి. వచ్చిన దారిని వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నారు? అరే మా దగ్గర మ్యాప్ కూడా లేదు తెలుసా నీకు? ఇంత పెద్ద సముద్రంలో వచ్చిన దారి నుంచి ఎలా వెళ్తాం? నువ్వే చెప్పు, ఎలా వెళ్తాం? అరే ఇలా చూడరా, నడిచే రోబోట్ తనే మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. నీకు అర్థమవుతుందా లేదా? నువ్వు కొంచెం తెలివైన వాళ్ళగే కనిపిస్తున్నావు. మీరేమనుకుంటున్నారు? నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టింది ఈ మైక్రోచిప్ ని ఆర్మీ వాళ్లకు అప్పగించడానికి అనుకుంటున్నారా? మాటి మాటికి బ్యాంకును కొల్లగొట్టడం వల్ల సమస్యలు వస్తాయి. అందువల్ల నాకు ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. ఇప్పుడు నేను ఈ చిప్ ని అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటాను. దాంతో నేను కోట్ల కొద్ది ధనం సంపాదిస్తాను. మీరు నాతో కలిసిపోండి, అప్పుడు నేను మీకు కొంచెం భాగం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఈ డీల్ ఓకేనా? సరే, ఆ డీల్ గురించి పక్కన పెట్టు, నేను చెప్పేది విను. మేము ఎప్పుడూ చెడ్డ వాళ్ళతో గాని చెడు పనులకు గాని అస్సలు చేతులు కలపం. సరే, అయితే మీ ఇష్టం వచ్చినట్టుగానే కానివ్వండి. నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.
కానీ ఫ్రెండ్స్, నేను ఇంతమంది బాడీ గార్డ్స్ ని పిక్నిక్ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? పని మీదే తీసుకొచ్చాను. చిప్ అంటే హల్వా అనుకున్నారా? మీరు వచ్చి దాన్ని చూసి హాయిగా తిని అరిగించుకోవడానికి. వావ్! ఇదేమైనా మామూలు చిప్ అనుకుంటున్నారా? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ అంతు చూడండి. వెళ్ళండి. గట్టు మిత్రమా, ఏమైంది? నన్ను ఇచ్చేత కొట్టేశాడు. అబ్బా నా బాడీ మొత్తం షేక్ అయిపోయింది. ఎంత ధైర్యం ఉంటే నా స్నేహితుడిని కొడతారు. ఏంటి ఏంటి? కావాలా? తీసుకో. ఆగురా, పరిగెత్తే ఓపిక లేదు. అరే ఆగురా, కొడతాను రా నిన్ను. ఇలా చూడు, నీ దగ్గర ఐస్ ముక్కలు ఉన్నాయా? సారీ సారీ, నువ్వా సారీ సారీ సారీ. అరే వీడు శత్రువు కదా, నాకెందుకు సహాయం చేస్తాడు? సరే సరే, నేను వెళ్ళిపోతున్నా. ఓకే. ఓ, ఇందులో ఐస్ ఉందా? తోన పని పట్టండి. అరే రే, నాకు ఐస్ ఇవ్వు. మిగతా వాళ్ళకి సాయం చేయాలనే ఇంత జ్ఞానం కూడా నీకు లేదా? ఇలా చూడు, నువ్వు ఐస్ ముక్క నాకు ఇవ్వు, నేను ఈ బాక్స్ ని చూసుకుంటాను. ఏ బట్టు, ఆ బాక్స్ ని విసిరేసేరా. త్వరగా వేయ్. వినిపిస్తుందా లేదా? వేయరా బట్టు. అరే రే, ఇది ఆ చిప్ ఉన్న బాక్స్ కదా. అరే అరే వద్దు. అరే బట్టు, త్వరగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేయరా. అరే వీళ్ళు నన్ను అసలు వదలడం లేదు.
అరే వద్దు కమోష్ వదండి, వాళ్ళని ఫాలో చేద్దాం. అరే ఆపండి ఆపండి గట్టు మన్మాని గారు మన వెనకే వేలాడుకుంటూ వస్తున్నారు. కమోష్ ఆ హితన్ రాహుల్ కూడా మనల్ని ఫాలో చేస్తున్నాడు. గట్టు బట్టు ఆగండి ఆగండి. అరే వద్దు, ఇలా చెయ్యొద్దు. అరే ఈ ఇన్స్పెక్టర్ మన్మాని స్పోర్ట్స్ మ్యానా ఏమిటి? ఏం జరుగుతోంది ఇక్కడ? కమోష్ అరే అరే వాళ్ళెవరు? గట్టు అతను ఆ చిప్ బాక్స్ తీసుకుని పారిపోతున్నాడు చూడు. అరే రే, అతనితో షేర్ సింగ్ ఉన్నాడు. గట్టుబట్టు నాకు చిప్పు గురించి తెలియదని మీరు అనుకుంటున్నారా? నా పేరు షేర్ సింగ్. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్ అని మీకు తెలియదా? వీళ్ళని వదలకూడదు. నా మనిషినే తోసేస్తావా? ఒక కండిషన్ లో అయితే నేను పైకి రాణిస్తాను. ఈ చిప్పులో నాకు కూడా భాగం ఇస్తేనే నేను పైకి రానిచ్చేది. ఇది చాలా సింపుల్, ఏమంటావు? తప్పకుండా ఇస్తాను, కానీ అంతకంటే ముందుగా నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళు త్వరగా. గట్టు వాళ్ళిద్దరు గాల్లోనే డీల్ మాట్లాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి గాల్లోనే ఎగిరి తేలిపోతారు. రా 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 పైకి రా అలాగే రా. వెరీ గుడ్. ఇలా నన్నే మోసం చేసావా? నన్ను కిందకు తోసేసావా? నన్ను చీటింగ్ చేస్తావా? ఇది మోసం. నన్నే మోసం చేసి వెళ్ళిపోతావా? గట్టుబట్టు నన్ను కాపాడండి ప్లీజ్, దయచేసి నన్ను కాపాడండి. రండి రండి. చూసావు కదా బట్టు, ఎప్పుడైనా మనం చెడ్డ వాళ్ళకి కానీ చెడు పనులు కానీ సాయపడితే అదిగో వాళ్ళ పరిస్థితే మనకి వస్తుంది. అందుకని మనం ఎప్పుడు చెడ్డ వాళ్ళకి కానీ చెడు పనులకు కానీ అస్సలు సాయం చెయ్య. ఆలోచిద్దాం. డీప్ థింకింగ్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మొత్తం 195 కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వాటిలో ఏ కంట్రీకని వెళ్తాం, ఏ ఊరికని వెళ్తాం, అందులో ఏ స్ట్రీట్ అని వెతుకుతాం చెప్పు. ఆలోచిస్తుంటేనే నా తల భూమి తిరిగినట్టు తిరుగుతోంది. అది లెక్క. నా డిటెక్టివ్ మైండ్ ఉండగా నాకు ఏ విషయమైనా సరే చిటికలో గుర్తుకొస్తుంది. ఈ హితేన్ రావల్ ఏం చెప్పాడంటే ఆ చిప్ ని ఆక్షన్ చేస్తాడంట, అమ్మబోతున్నాడంట. కానీ అది దొంగతనం చేయబడింది కదా. అది చిప్స్ కాదు, అందరూ గబగబ గబగబని తినడానికి. అది స్పెషల్ చిప్, అర్థమైందా? అయితే ఖచ్చితంగా ఆ చిప్ ని అండర్ వరల్డ్ లోనే అమ్మాలి. అండర్ వరల్డ్ లో
అప్పుడే దాంతో తప్పుడు పనులు చేయగలరు. అర్థమైందా? బట్టు చాలా కరెక్ట్ గా చెప్పాడు. ఈ ప్రపంచం ఎంత పెద్దదైనా సరే తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు. అవును, అండర్ వరల్డ్ దొంగల లొకేషన్ మనకు తెలిసిందంటే ఈ చిప్పును దొంగిలించిన వాళ్ళ లొకేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. సరే ప్రొఫెసర్, నేను చీకట్లో ఒక బాణం వదలాలనుకుంటున్నాను. కరెక్ట్గా టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూద్దాం. గట్టు, నువ్వు నెట్లో ఈ లోకంలో బినామీ డౌన్లు ఎక్కడున్నారో దాన్ని త్వరగా కనిపెట్టు. ఓకే, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో దాన్ని కనిపెట్టు. సరేరా, వెళ్ళి ఇంటర్నెట్ లో సర్చ్ చేద్దాం. వావ్, నువ్వు వేసిన అంచనా అసలు తప్పలేదు బట్టు. వీళ్ళందరూ కలిసి దుబాయ్కే వెళ్తున్నారట, అది కూడా ఒకే రోజు. ఓయ్ హోయ్, బల్లే బల్లే, ఓయ్ బల్లే బల్లే, ఓ ఓ బల్లే బల్లే, యాహూ. ప్రొఫెసర్, ఇప్పుడు చూడండి, ఈ గట్టు బట్టు ఆ హితేన్ రావల్ దగ్గర నుంచి ఆ చెప్పుని ఎలా తీసుకొస్తామో చూడండి. దుబాయ్, హియర్ వి కమ్. బట్టు, మనం ఎగరడానికి ముందుగా కొంచెం మనం బ్రేక్ వేయాలి. మీరిద్దరూ కేవలం వట్టి చేతులతో ఆ డాన్స్ అందరితో మీరు ముఖాముఖి తెలపడలేరు. ఆ డాన్స్ అందరినీ మీరు ఓడించాలి కదా. ఈ ప్రొఫెసర్ మీకు సాయం చేయడానికి ఇదే మంచి సమయం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా ఆవిష్కారం. ఇప్పుడు నేను మీకు ఇవ్వబోయే గ్యాజెట్స్ మీకు చాలా సాయపడతాయి. మీ ఇద్దరి కోసం నేను చెరో కిట్టు రెడీ చేసి ఉంచాను. ఆ కిట్స్ ఈ బ్యాగ్ లోపలే ఉన్నాయి. ఇదిగో, ఇందులో చూడండి. సార్ ఆగండి సార్, మీరిద్దరు దుబాయ్కి వెళ్తున్నారని విన్నాను. నిజమేనా సార్? నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. దుబాయ్ చూడాలంటే నాకు చాలా ఇష్టం సార్, దయచేసి తీసుకెళ్ళండి. ఏమన్నారు? కళ? అలాగే టింగ్ టాంగ్, అలాగే. సరేరా. అరే, నువ్వు కూడా ఎంత కష్టపడతావులే. నువ్వురా, నీ కళని నేను నిజం చేస్తాను. మిత్రులారా, ఈ రోజు మీకు ఈ చిప్పు విలువేంటో బాగా తెలిసే ఉంటుంది. ఏమంటారు? ఇది చాలా స్పెషల్ పవర్ఫుల్ చిప్. ఇది వేలం వేసే సమయం వచ్చింది, మొదలు పెట్టండి. ఓహో, ఎవరైతే ఎక్కువ ధర చెల్లిస్తారో వాళ్ళకి ఈ అపురూపమైన చిప్పు సొంతం చేసుకునే అర్హత సాధిస్తారు. ఓహో, ఇప్పుడు నా ఫ్రెండ్ కేఎం ఫోన్ చేస్తున్నారు. అతను ఇప్పుడు చాలా టెన్షన్ గానే ఉంటాడు. సరే, ఏం చెప్తారో విందాం. హితేన్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? మనము ఈ చిప్పుని ఆర్మీ కోసమే కదా తయారు చేసాం. ఎందుకు ఇలా అమ్ముతున్నావు? ప్లీజ్ నువ్వు ఇలా చెయ్యకు. చాలా సంవత్సరాలుగా మన ఫ్రెండ్ గా కలిసి ఉన్నాగా. ప్లీజ్ నీ ఫ్రెండ్ కి ఇలా ద్రోహం చేయకు. ఆ చిప్పు తప్పైన చేతికి చిక్కితే లోకానికి ఒక అంతం ఏర్పడుతుంది. అర్థం అవుతుందా? అరే కేఎం, నీ ప్రాజెక్ట్ లో నా డబ్బునంతా ఖర్చు పెట్టాను, కానీ ఇదంతా నేను కేవలం దేశభక్తితోనే చేశాననుకుంటున్నావా? కాదు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. అర్థం చేసుకో, నేను అదే చేస్తున్నాను. ముందుగా నా ఉపయోగం చూసుకుంటున్నాను. సరే సరేలే, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. నేను మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్. ప్లీజ్ నువ్వు ఇలా చేయకు. నేను ఆర్మీకి ఏం సమాధానం చెప్తాను? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వేలం పాట మొదలు పెట్టండి. 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు. ఆహా, అదిరింది. లోకంలో ఉండే డబ్బునంతా మీ పాకెట్లో వేసే అపురూపమైన చిప్పు ధర కేవలం 30,000 కోట్లేనా? అరే, ఇక్కడ అందరికంటే ధర ఎక్కువగా పాడుతున్నారు. వాళ్ళకంటే నేను 10,000 కోట్లు ఎక్కువగా ఇస్తాను. ఆ చిప్పు నాకే సొంతం కావాలి. ఈ వేలం పాటలో ఎవరు ఎక్కువగా చెప్తారో వాళ్ళకంటే 10,000 కోట్లు ఎక్కువగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు నుంచి చిప్ క్రోధి జ్వాలకి సొంతం. హలో 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 హలో, మీరెవరైనా కానీ కాస్త శాంతంగా ఉండండి. చివరిసారిగా ధర ఎక్కువగా పాడుతున్నారో చూద్దాం. ఆ తర్వాత మీరు అందరికంటే 10,000 కోట్లు అధికంగా ఇవ్వండి. ఓకేనా? ఏమంటారు? వెళ్ళండి.
హలో మై డియర్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు వేలం ఇంతటితో ముగిస్తుంది. టాటా బై బై, సీ యూ. అవునవును, ఈ చిప్పు మీలో ఎవరికి దొరకదు, ఎందుకంటే ఇది ఇండియన్ ఆర్మీ వాళ్ళకి చెందింది కాబట్టి. మీరిద్దరూ ఎవరు, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఆ? అరే రే, మేమెవరో నీకు తెలియదా? మేమెవరో తెలీదా? ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నేను మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను. నేనే బట్టు, ది గ్రేట్ డిటెక్టివ్. ఇతనే నా మిత్రుడు గట్టు, ద గ్రేట్ కుంఫు మాస్టర్ యాహూ. అలాగే మేము గట్టు బట్టు సెక్యూరిటీ ఏజెంట్స్ కి బోనస్. మీకు సెక్యూరిటీ కావాలంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అరే మొహం కింద జుట్టు పెరిగినోడా, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ ముందు నువ్వు మాకు ఆ చిప్పునిచ్చేయి. ఎందుకనంటావా? ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాదే కాబట్టి. వెంటనే దాన్ని నాకు ఇచ్చేయ్. మీరిద్దరు ఇక్కడ కూడా వచ్చేసారా? ఎందుకు అనవసరంగా నన్నే వెంబడిస్తున్నారు? వేలం పాట కొనసాగుతోంది, గొడవ చేయకుండా వెళ్ళండి. మీరు ఇక్కడికి చిప్పుని తీసుకెళ్ళడానికి వచ్చారు, సరే, కానీ ఎలా తీసుకెళ్తారు? ఎంత నీ గడ్డానికి నువ్వు జడ వేసుకునే ప్రయత్నం చేసినా సరే అది మాకే చెందుతుంది, కాబట్టి మర్యాదగా మాకిచ్చేయ్. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. నా దగ్గర నుంచి తీసుకెళ్తారా? కృతి జ్వాలాముఖి కోపానికి అగ్ని పర్వతమే భస్మమైపోతుంది. మీరు నన్నేం చేయగలరు? సరే రండి, ట్రై చేసుకోండి. రండి రండి రండి. ట్యాంగో, జూలో, వాళ్ళకి హలో చెప్పండి. గట్టు, అరే గట్టు, నాకు భయంగా ఉంది. ఇవి దగ్గరికి వస్తున్నాయి. నన్ను ఏదో ఒకటి చేసే లోపల కాపాడు. ఇప్పుడు ఏం చేస్తావు గట్టు? ఆలోచించు ఆలోచించు. నేను చెప్పుని తీసుకెళ్తున్నాను. హితన్, ఇటు చూడు. గట్టు బట్టుని అడ్డుకోవాల్సింది నీ పని. వాళ్ళని నువ్వే చూసుకో. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. సరే వెళ్ళొస్తాను. చట్టానికి వ్యతిరేకమైన ఈ బిజినెస్లన్నీ చాలా న్యాయంగానే చెయ్యాలి. చెప్పింది అర్థమైందా? ఆ చిప్పుకు ఏదైనా ధర చెల్లించి తీసుకెళ్ళు. ఒక మనిషి ప్రాణమే అన్నిటికంటే చాలా ముఖ్యం. ప్రాణాల కంటే ఏవి ముఖ్యం కాదు. నేను ఇప్పుడు నీ ప్రాణాలని నీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. ఇదిగో తీసుకో. నేను నీకు ఇప్పుడు ఇదే ఇవ్వగలను. ట్యాంగో, జూలు, పదండి. ఐడియా. అరే పైల్వాన్ గారు, నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు లిఫ్ట్ లో మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు కదా, లేకపోతే మేము కిందకి వెళ్ళలేము కదా. అరే ముందు తనని వెళ్ళనివ్వరా, థ్యాంక్స్ చెప్పే టైం ఇప్పుడు మనకి లేదు. మీరు నాకు థ్యాంక్ యూ చెప్పిన స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నువ్వు మా స్టైల్ ని చూడు. వెళ్ళి లిఫ్ట్ లో ధ్వంసం చేయి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ కు బదులుగా ఇలా చేస్తారా? అరే నాకు ఈ స్టైల్ అస్సలు నచ్చలేదు. ఇంతకంటే బేస్ట్ స్టైల్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఏంటి మీరు, ఇదంతా ఒక స్టైలేనా? అసలు ఎందుకు పనికిరాదండి. కృతిజీ, ఇప్పుడు ఇది ఆలోచించండి. మీరెలా కిందకి వెళ్తారు? నువ్వు చెప్పిన దానికి అర్థమేంటో చెప్పు. అది ఏంటంటే, మీరు లిఫ్ట్ లోపల ఉన్నారు, బయట ఉన్నది మీకు కనపడడం లేదు. అక్కడున్న బోర్డు ఒకసారి చదివితే అదేంటో మీకే అర్థమవుతుంది. చూసారా? ఇప్పుడు ఒప్పుకోండి. ఇప్పుడు పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఏంటి, నేను ఓటమిని ఒప్పుకోవాలా? ఈ క్రోధి జ్వాల ఎప్పటికీ తన ఓటమిని అస్సలు ఒప్పుకోడు. ఏంటి, అర్థమైందా? బట్ నీ ప్లాన్ కరెక్ట్ గానే ఉంది, కానీ వాళ్ళు ఎందుకు పైకి వెళ్లారో మనం వెళ్ళి చూద్దాంరా. అరే ఇప్పుడేం చేద్దాం? ఇక్కడి నుంచి దూకాలంటే మన దగ్గర ఒక హెలికాప్టర్ ఉండాలి. ఇలా చూడండి అయ్యా, ఒక మనిషికి జీవితం అనేది చాలా ముఖ్యమైనది, కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకోకండి. మీరే మర్యాదగా సరెండర్ అయిపోతే మంచిది, ఎందుకంటే ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడం అసాధ్యం. ఈ క్రోధి జ్వాల పుస్తకంలో ఏది ఇంపాసిబుల్ కాదు. బాయ్ బాయ్.
ఓ మై గాడ్, తనేంటి అలా దూకేశాడు? ఆపండి, ఆపండి. ఎవరైనా నన్ను ఆపండి. అతను నా చిప్పు తీసుకొని పారిపోతున్నాడు. ఇప్పటి వరకు మేము ఫ్లయింగ్ స్క్విరెల్ ని చూసాం, ఫ్లయింగ్ స్నేక్ ని చూసాం, అంతెందుకు ఫ్లయింగ్ ఫ్రాగ్, ఫ్లయింగ్ ఫిష్ ని కూడా చూసాం. కానీ జీవితంలో మొట్టమొదటిసారి ఫ్లయింగ్ వుల్ఫ్ ని చూస్తున్నాం. సరే రాబట్టు, త్వరగా మనం కూడా ఎగురుకుంటూ వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేద్దాం. వచ్చేయ్. మీ ఇద్దరు వల్లనే నా ప్లాన్ అంతా పాడైపోయింది. మీ కారణంగానే నా కోట్ల కొద్ది విలువ చేసే ప్లాన్ అంతా నాశనమైంది. వెళ్ళి గట్టు బట్టను పట్టుకోండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి, అంతం చెయ్యండి. వెళ్ళండి, త్వరగా పట్టుకోండి. ఎవరైనా బలవంతులు అనుకుంటున్నారా? అరే, మీ ముగ్గురు ఇక్కడ సినిమా జరుగుతుంటే చూడడానికి వచ్చారా ఏంటి? ఫైటింగ్ సీన్ కోసం ఎదురు చూస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళి గట్టు బట్టు సంగతి చూడండి. ఇదిగోండి గట్టు సార్, కాస్త మీరు తినండి. మీరు చాలా అలసిపోయారు కదా, తీసుకోండి. అరే, మీరు ఏం చేస్తున్నారు? కొంచెం కూడా బుద్ధి లేదా ఏంటి? ఆపండి. మీరే కదా వీళ్ళని చూసుకోమని చెప్పారు. మరి మేము తనని చూసుకుంటుంటే మమ్మల్ని ఎందుకు మీరు కోపంగా చూస్తున్నారు? పాండే, నేను మీతో మాట్లాడను. గట్టు బట్టు, గట్టు బట్టు. అరే గట్టు, ఇది మన దాయా బాయాలా నాకు కనిపిస్తుంది. అరే దాయా బాయా, ఇంకో పేరు పెట్టుకున్న మీ డాన్ ఎక్కడా? వాళ్ళు అక్కడ పారిపోతున్నారు బాస్. షేర్ సింగ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంటలా చూస్తున్నారు? మీరందరూ కలిసి వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తరివేయండి. అదంతా మాకు అవసరం లేదు, ఎందుకంటే మేమే ఇక్కడి నుంచి జంప్ చేస్తాం. ఎలాగో మీరే చూడండి. ఏంటి, వీళ్ళందుకు వీళ్ళే దూకేస్తారా? బట్ వీళ్ళలో ఎవరు మనకి పనికిరారు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అదిగో అక్కడ ఎగురుకుంటూ వెళ్తున్నాడే ఒక జ్వాల, వాడిని పట్టుకుందాం రా. అరే గట్టు, ఇంత ఎత్తు నుంచి మనం గ్లైడ్ చేయగలమంటావా? నాకు చాలా భయంగా ఉంది. అరే బట్టు, ఎందుకు అనవసరంగా నువ్వు ఇలా చేస్తావు? నేను నీతో ఉన్నాను కదా, రా. అలాగా అయితే సరే. బట్టు నాకు అండగా ఉండగా ఇక నాకు దిగులేందుకు దండగా. ఏ బట్టు, పద వెళ్దాం. ఏ బట్టు, జాకెట్ వేసుకోకుండా అలాగే దూకేస్తావేంట్రా రే? గట్టు బట్టు, వాళ్ళిద్దరిని విడదీసే సమయం చాలా దగ్గరలోనే ఉంది. గట్టు, నీ ప్రాణ స్నేహితుడు పైకి వెళ్ళిపోయాడు, ఇంకా నీ దగ్గరికి రాడు. అరే రే సార్, మీరు ఎగురుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కారు ఇక్కడే ఉంది సార్. అరే, వాళ్ళిద్దరు వల్లనే నేను మునిగిపోయాను. వాళ్ళని ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి నేను బహుమతిగా 1000 కోట్ల రూపాయల్ని అందజేస్తాను. బాస్ బాస్, 1000 కోట్ల రూపాయలు ఇస్తారా? ఇది చాలా పెద్ద బహుమతి బాస్. వెళ్ళే వాళ్ళని పట్టుకోండి. ఇలా కూడా జరుగుతుందా? బాస్ బాస్, మీ చేతులలో చాపండి, వెళ్ళండి. కాపాడండి. ఇదిగోరా బట్టు, పట్టుకో. పట్టేశాను, పట్టేశాను. నన్ను పైకి లాగండి, పైకి లాగండి. పట్టుకున్నాను. లాగో, పైకి లాగో. గట్టు, నన్ను కాపాడు, కాపాడు ప్లీజ్. గట్టు, నన్ను కాపాడు, కాపాడు ప్లీజ్. గట్టు. కేన్ సింగ్ గారు, చిప్ తీసుకుని పారిపోతున్న వ్యక్తి వెనక మేము వెంబడిస్తున్నాం. మీరు దిగులు పడకండి, చిప్ తీసుకునే వస్తాం. మీరు దిగులు పడకండి. బట్టు సార్, ప్లీజ్ తనని వదలకండి, తనని అంతం చేయండి. అర్థమైందా? తన కథని ముగించేసి ఆ చిప్ని నా దగ్గర తీసుకురండి ప్లీజ్. సార్, వాళ్ళు అక్కడున్నారు.
నా పేరు ఇన్స్పెక్టర్ మొన్మాని. నేను తాగేది వడగట్టని టీ. చమ్మక్ సింగ్ గట్టుబట్టులను మనం పట్టుకోవాలి. త్వరగా వాళ్ళని ఫాలో అవ్వు. ఎలాగైనా వాళ్ళని పట్టుకుని జైల్లో పడేయాలి. బట్టు జాగ్రత్త. అరే గట్టు బట్టు మిత్రమా. అరే అరే గట్టు క్యామెల్ కి మెడ లేదు. అరే బట్టు క్యామెల్ కి ఇక్కడ మెడ లేదు. అమ్మో మెడలేని క్యామెల్. నాకు చాలా భయంగా ఉంది. అరే బట్టు దయచేసి ఒకసారి నువ్వు వెనకాలకి తిరిగి చూడు. తిరుగు. అరే గట్టు నీకు అసలు బుద్ధుందా లేదా? దీని మెడ ముందు లేకపోతే వెనక ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం గట్టు, ఆలోచించాలి. అరే బట్టు పొజిషన్ ని మార్చి కూర్చోరా. అనవసరంగా అలా కూర్చున్నావు. కింద పడ్డామంటే పళ్ళన్నీ రాలిపోతాయి. నీ మొహం నాకు కనిపించేలా తిరిగి కూర్చోరా బట్టు. తిరుగు. అరే ఏమంటున్నావు? అలా ఎలా జరుగుతుంది? ఓ ఓకే ఓకే. నేనే తప్పు చేశానన్నమాట. సరే నన్ను క్షమించు. ఇది ఎలా ఎప్పుడు జరిగింది? అరే ఇంత పెద్ద ఇసుక తుఫానా! చమక్ సింగ్ బండి తిప్పో, లేదంటే ఇందులో మనం ఇరుక్కుపోతాం. పారిపోండి. వద్దు వద్దు. వద్దు, నన్ను వదిలేసి వెళ్ళకండి. నన్ను కిందకు దించండి. మన్మాని, నువ్వెలా పిరికివాడిగా ఉంటే పోలీసు ఉద్యోగాన్ని ఎలా చేస్తావు? పోలీసులు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. చమక్ సింగ్ త్వరగా టీ తీసుకురా. ఆ కోతి జ్వాల ఎక్కడో మాయమైపోయాడు. ఇంత పెద్ద ఎడారిలో మనం తనని ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతాం. నా గొంతంతా బాగా ఎండిపోయిందిరా బట్టు. ఇప్పుడు ఏం చేయాలి? కనిపెట్టేశాను. క్రోతి జ్వాల ఎక్కడుంటాడో నేను కనిపెట్టేశాను. చూడు, నీ గొంతు ఎండిపోతుందా? నా గొంతు కూడా ఎండిపోతుంది. అంటే ఆ క్రోధి జ్వాలలో ఎంత నిప్పుందో అప్పుడు అతని గొంతు కూడా చాలా ఎండిపోయి ఉండాలి కదా. కాబట్టి తను నీళ్లు తాగాలనుకుంటాడు. మనం పక్కనున్న గ్రామాన్ని వెతకాలి. అక్కడ నీళ్లు కూడా ఉండాలి. అప్పుడే తను అక్కడ ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఒక పెట్రోల్ బ్యాంక్ ఉంది. తను ఖచ్చితంగా ఇటే వెళ్ళుంటాడు. అవును బట్టు, సూపర్. జేమ్స్ బాండ్ తర్వాత ఇక నువ్వేరా బట్టు. బట్టు ఆ ఫ్యాక్టరీలన్నీ నార్త్ లోనే ఉన్నాయి కదా? అవును గట్టు, అవును. ఇప్పుడు ఈ సన్నే మనకు దారి చూపించబోతున్నాడు. కానీ సూర్యుడు మన తలపైన రెచ్చిపోతున్నాడు కదా. ఏంట్రా బ్రేక్ వేసావు? ఓ తవ్వుకుంటూ కింద వరకు వెళ్ళిపోతావా? అరే లేదు గట్టు, పైన లేదు. ఇలా చూడు, ఈ స్టిక్ షాడో ఇప్పుడు ఇటువైపు పడుతుంది. అంటే ఇప్పుడు టైం 12:20. సన్ ఇప్పుడు వెస్ట్ వైపే ఉంటుంది. ఈ స్టిక్ షాడో ఈస్ట్ వైపు ఉంది. అయితే ఇప్పుడు వెస్ట్ మన ముందుంది అండ్ ఈస్ట్ మన వెనక. నార్త్ ఎక్కడుంటుంది? చెప్పు చెప్పు మిత్రమా, చెప్పు. నిజం ఒప్పుకోవాల్సిందే. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి బట్టు. ఇదిగో అది పట్టుకో. మనం అదిగో అటువైపు వెళ్దాం. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన చోటు అక్కడే ఉంది. ఆ గట్టు బట్టుల కథ ఆఖరికి ఎలాగో ముగిసింది.
అలాగే ఈ చిప్ కూడా మనకి సొంతం అయిపోయింది. దాని తర్వాత మన లోకల్ ఉన్న బ్యాంక్ అంతా దొంగతనం చేయొచ్చు, అది ఎవరికి తెలియకుండా. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో అసలు వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత మన చోటికి ఇక ఎవ్వరు రాలేరు. ఎక్కడికైనా మేము రాగలం మిస్టర్ గడ్డం. అవును మిత్రమా, మా స్కూల్లో కూడా ఓటమంటే ఏంటో మాకు ఇంతవరకు చెప్పలేదు. వాళ్ళే నేర్పించారంటే మంచి చెడుకి పోటీ జరిగితే చివరికి ఎప్పుడు మంచి గెలుస్తుందని చెప్పారు. క్రోధి జ్వాల కోపానికి ఆ అగ్ని పర్వతమే భస్మమైపోతోంది. అలాంటిది నా ముందు మీరెంత? వాళ్ళిద్దరిని పట్టుకోండి. వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళకూడదు. పట్టుకోండి. గట్టు బట్టు అండగా ఉండగా ఇక దిగులెందుకు దండగా. తను వెళ్ళిపోయినట్టున్నాడు. అయ్యో, అరే, బట్టు పైకి ఎప్పుడొచ్చాడు? లేదు. టాంగో, జూలు, ఆ బ్యాగ్ ని తీసుకురండి. వెరీ గుడ్ జూలు, వెరీ గుడ్. పదండి వెళ్దాం. బట్టు బట్టు బట్టు, నన్ను కాపాడు. దగ్గరికి రావద్దురా, ఇక్కడికి వస్తే నువ్వు కూడా ఇరుక్కుపోతావు. జాగ్రత్త. గట్టు నా మిత్రమా. గట్టు బట్టు ఫ్రెండ్షిప్ ఇప్పుడు అంతం కాబోతోంది. బట్టు తన స్నేహితుడు గట్టుని కాపాడతాడా, లేదంటే తనతో పాటు కలిసి తను కూడా ఊబిలోకి వెళ్ళిపోతాడని చూద్దాం. నువ్వేం దిగులు పడకు, ఏం దిగులు పడకు. ఎలాగైనా నేను కాపాడతాను. బట్టు, నువ్వు నా గురించి దిగులు పడద్దు. ఎలాగైనా ఆ చెప్పుని మనం ఇండియాకి తీసుకువెళ్ళాలి. కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని పట్టుకో. త్వరగా వెళ్ళురా. బాస్, 2 కార్లు వస్తున్నాయి. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాస్. ఆఖరి వరకు నేను ఈ ఆటని చూడలేకపోతున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. మళ్ళీ మనం కలుసుకోకపోవచ్చు. అరే, ఇక్కడి నుంచో ఏం చేస్తున్నావురా? త్వరగా వెళ్ళు, పో. ఏం మాట్లాడుతున్నావు? అలా నేను ఎప్పుడూ చెయ్యను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను గట్టు. నేనేమైనా చేస్తాను. ఏం చేయను, 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 ఏం చెయ్యాలి అర్థం కావట్లేదే. ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను గట్టు.
నా మీద నమ్మకం కోల్పోకు. నేను ఎలాగైనా నిన్ను బయటికి తీస్తాను. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు నన్ను కాపాడడానికన్నా వెళ్ళి ఆ చిప్పుని కాపాడడమే చాలా ముఖ్యం. పో పో. ఒక దారుంది. ఇటువైపు లేదా అటువైపు. బట్టు సమస్యలేమి తెచ్చుకోకురా. ఇక నా పని అయిపోయింది అనుకుంటాను. నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆ చిప్పుని నువ్వు కాపాడు. మిత్రమా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణాన్ని కాపాడావు కదరా. అవును, ఎందుకు నువ్వు అనవసరంగా ఇంత రిస్క్ తీసుకున్నావు? ఒకవేళ నువ్వు కూడా నాలుగేందులో ఇరుక్కుపోతే ఏమయ్యేది? అరే, గట్టు లేకుండా బట్టు ఉండి మాత్రం ఏం చేస్తాను? గట్టు లేదా బట్టు కూడా ఉండకూడదు. సార్, త్వరగా వచ్చి కూర్చోండి. త్వరగా రండి సార్. మన్మాని గారు వెనకాల వస్తున్నారు. త్వరగా వచ్చి కూర్చోండి సార్. కమోష్! గట్టుబట్టు చట్టం కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. మీరు తప్పించుకోవాలని ప్రయత్నించారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను. అరే, ఏంటిది? చమక్ సింగ్, త్వరగా టీ తీసుకురా. అరే, నేను ఇరుక్కుపోయాను. అరే, ఏంటి ఈ ఎడారిలో ఊబుంది? చమక్ సింగ్, ఇన్స్పెక్టర్ మన్మాని ఇలాగే క్రైమ్ ని కంట్రోల్ చేస్తున్నారా? సార్, ఎప్పుడు క్రైమ్ ని కంట్రోల్ చేసామని చెప్పారు సార్. సార్, క్రైమ్ అనేది ఈయన్ని చూడగానే తనకు తానుగా కంట్రోల్ అయిపోతుంది. ముందు నన్ను పైకి లాగండి, త్వరగా పైకి లాగండి. ఇక్కడ నేను పోదలుచుకోలేదు. నేను ఇంకా జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. నన్ను కాపాడండి సార్. కన్నా సార్, నన్ను పైకి లాగండి. ఆ తర్వాత నేను వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. కమోష్! లాగండి. నేను గట్టు బట్టులని వదలను. వాళ్ళ కోసమే ఖచ్చితంగా జైల్లో ఒక ఊబి సిద్ధం చేసి అందులోకి తోసి బయటికి ఎప్పటికీ రానివ్వను. కమోష్! దుబాయ్లో ఈ రోజు ఫ్లాష్ న్యూస్ ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న పెద్ద బ్యాంక్స్ అన్నిట్లోనూ ఒకే సమయంలో హైటెక్ రాబరీ ఈ రోజు జరిగింది. బ్యాంక్ లో ఉన్న డబ్బు ట్రాన్స్ఫర్ అవుతోంది, కానీ ఎవరి అకౌంట్ కి డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. రండి, ఇప్పుడు ఏ బ్యాంక్ లో రాబరీ జరిగిందో ఇప్పుడు మనం ఈ మ్యాప్ లో చూసి తెలుసుకుందాం. ఇదిగో ఈ రెడ్ లైట్ ఉన్న ఏరియాలో బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తం దోచుకోబడ్డది. ఇదిగో ఈ రెడ్ లైట్స్ చూడండి. ఇదిగో ఇదే ఆ బ్యాంక్. నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. బ్యాంక్ నుంచి ఎన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా వాళ్ళ డైరెక్షన్ మాత్రం ఒకే సైడ్ లో చూపిస్తుంది. ఒకే సైడ్ లో. ఆ డైరెక్షన్ లో ఐస్లాండ్ ఉంది. నా డిటెక్టివ్ మైండ్ ఏమంటుందంటే, నాకు తెలిసి క్రోధీ జ్వాల ఖచ్చితంగా ఐస్లాండ్ లోనే ఉండాలి. అక్కడి నుంచే అన్ని బ్యాంకులని తను హ్యాక్ చేసుండాలి. అయితే గట్టు, మనం ఐస్లాండ్కి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఒక నిమిషం సార్. సార్, మిమ్మల్ని పిలుస్తున్నాను. అవును, ఈ ఏరియాకి బయట మనుషులు ఎవరైనా వచ్చినట్టు మీరు చూసారా? చూస్తే భయపడకుండా మాకు చెప్పేయండి. చూసారా? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వాళ్ళు ఎటు వెళ్ళారు? ఇప్పుడు వాళ్ళు ఎటు వెళ్లారో తెలియదే. అయితే వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు మాకు చెప్పండి. వాళ్ళు మాకు ముందుగానే ఉంటారు. ఏంటి ముందా? ఎక్కడా? థ్యాంక్ యూ సో మచ్. ఇలా చూడు, తొందరపడకూడదు. ఓపెన్ చేద్దాం. నేను పైనుంచి అటాక్ చేస్తాను, నువ్వు కింద నుంచి అటాక్ చేయి. ఓకేనా? సర్ప్రైజ్ ఇస్ అవర్ బెస్ట్ వెపన్. ఆగండి, ఎక్కడికి వెళ్ళడం ప్రమాదకరం. అరే గట్టుబట్టు, ఎటువంటి ఆపదని చూసి అస్సలు భయపడరు. ఓకే, ఆపదల్నే భయపెట్టే ఆపదకరమైన వాళ్ళం మేము. జాలీ, జుఫు, హిజు, స్టాప్.
మీరు ఎందుకని మాకు ఇలా అబద్ధం చెప్పారు? చెప్పండి చెప్పండి. నాకు ముందుగా వాళ్ళు నిలబడ్డారని నేను చెప్పాను. అంటే నేను మీ గురించే చెప్పాను. ఈ ఏరియాకి వచ్చిన బయట వాళ్ళు ఎవరంటే నీ పేరే చెబుతాను. అరే మేము మమ్మల్ని అడగడం లేదు, మేము కాకుండా వేరే ఎవరైనా ఇక్కడికి వచ్చారని అడుగుతున్నావు. అర్థమైందా మీకు ఇప్పటికైనా? లేదు లేదు, ఈ ఏరియాలో నేను మిమ్మల్ని మా వాళ్ళని తప్ప ఇంకెవ్వరినీ చూడలేదు. కానీ ఆ పర్వతం వెనుక మేము కొన్ని ఏరోప్లేన్స్ ని హెలికాప్టర్స్ ని చూసాం. అవి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నాయి. కానీ ఆ పర్వతాల్ని మిస్ట్రీస్ మౌంటైన్స్ అంటారు. ఒకవేళ వేరే ఎవరైనా కావచ్చు. గట్టు, అయితే మనం అక్కడికే వెళ్ళి చూడాల్సి ఉంటుంది, ఆ కొండ పైన. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే దారంతా ప్రమాదకరమైనది. ఓకే ఓకే, మీరేవి దిగులు పడకండా. నేను చెప్పాను కదా ఆపదలకి. ఓకే, మీ ముందు నేను ఆ డైలాగ్ మళ్ళీ చెప్పను. ఓకే, సీ యూ, బాయ్ బాయ్. మెసేజ్ చేస్తూ ఉండండి. అరే గట్టు, నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు కొంచెం కడుపు నింపుకుందావా? ఏమంటావు? నేను ఒక పని చేస్తాను, ముందు వెళ్ళి చేపలు పట్టి తీసుకొస్తాను. ఓకే ఓకే బట్ నువ్వు వెళ్ళి చేపల్ని పట్టుకోండిరా. అలాగే నేను ఇక్కడ మంటలు పెడతాను. భయపడకు, నేను వచ్చేసాను కదా, భయపడకు. రారా. అంతే అంతే అంతే. అరే గట్టు, ఈ టింగ్ టాంగ్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదా బట్టు? ఓకే ఓకే, సరేరా, మనం చేపలు పట్టి తీసుకొద్దాం. అప్పట్లో వాడే వస్తాడు. గట్టు బట్టులు ఇద్దరు నా చేతికి చిక్కారంటే ఆ తర్వాత నేను వాళ్ళిద్దరిని విడిచిపెట్టను. మన్మోని, నువ్వొక ఇన్స్పెక్టర్వి, నీకు చాలా అధికారాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల నీకు సమస్య వస్తుందనుకుంటే నువ్వు వాళ్ళని అంతం చెయ్యొచ్చు కదా. అంతం చెయ్యాలా? ఒకేసారి వాళ్ళని అంతం చేస్తే అందులో మజా ఏముంది సార్? వాళ్ళకి తగిన శిక్ష పడేటట్టు చేస్తాను సార్. జైల్లో వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను సార్. నాకు తెలిసి పెద్ద చాపే పడిందనుకుంటాను సార్. కమోష్. మన్మాని గారు, ఇక్కడేం చేస్తున్నారు మీరు? సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? సార్ ఫిష్ల్ని బయటికి తీసుకురావాలి, మీరు లోపలికి వెళ్ళకూడదు సార్. మా సార్ లోపలికి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఏం చేయాలి? అరే బట్టు నువ్వా? గట్టు నువ్వు కూడానా? మీరందరూ ఒకటిగా కలిసి ఈ హోల్ నుంచి ఎలా బయటకు రాగలిగారు? అరే వా, బాగుందే. మీరే లాగి తీసి ఇప్పుడు మమ్మల్ని ఎలా వచ్చారు అడుగుతున్నారా? అవును, మీరెవరు? నేను సిఐడి ఖన్నా, నాకు స్పెషల్ డ్యూటీ ఉంది. వీళ్ళిద్దరిని అసలు మనం నమ్మలేము సార్. వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రాగలరు సార్. వీళ్ళు నాకు తెగ ఇబ్బంది కలిగిస్తున్నారు సార్. ఆ గట్టుబట్టుల్ని నేను వదిలిపెట్టాను సార్. ఇదే సరైన సమయం. వీళ్ళందరి కథని నేను ఒక్కసారి ముగించేస్తాను. ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు. వద్దు వద్దు వద్దు, వాళ్ళని మీరు అలా అంతం చెయ్యకండి. నేను వీళ్ళని లాకప్పులా వేస్తాను. వీళ్ళు కష్టపడడం నా కళ్ళారా చూడాలి సార్.
ఇన్స్పెక్టర్ మన్మాని, వీళ్ళు నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇప్పుడే కదా చెప్పావు. అందుకనే నీ ఇబ్బందిని శాశ్వతంగా తొలగిస్తున్నాను. ఇది ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. అరే నో, ఐ మీన్ మన్మాని గారు, మేము ఒక్క నిమిషంలో పూర్తయిపోతాం. కానీ ఆలోచించండి, దానివల్ల మీకు ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆలోచించండి. కానీ మనకు ఆ చిప్ దొరికితే అప్పుడేమవుతుంది? దేశంలో బయట దేశంలో అన్ని చోట్ల మీ పేరే మారుమోగుతుంది మన్మాని గారు. మీ ఫోటో, మీ ఆటోగ్రాఫ్లు, మీ ఫోటోగ్రాఫ్లు అన్ని చోట్ల మీరే, ఎక్కడ చూసినా మీరే ఉంటారు. మీరు ఇన్స్పెక్టర్ నుంచి డాన్ డాన్ లేదు కమిషనర్ అయిపోతారంటున్నాను. ఆలోచించండి మన్మాని గారు, ఆలోచించండి. మనం కలిసికట్టుగా చిప్ ని మన సొంతం చేసుకోవాలి. ఓ సూపర్ ఐడియా బట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏంటి నిజమా? అరే, నిజంగా అబద్ధం మీతో మేమెందుకు చెప్తాం? ఇది గట్టుబట్టు, పక్కా ప్రామిస్. అవును మన్మాని సార్, మేము చేసిన ప్రమాణాన్ని మేము ఎన్నటికీ మర్చిపోము. చాలా మంచి విషయం చెప్పారు. అయితే డీల్ కన్ఫర్మ్. అయితే ఈ డీల్ నేను నమ్మచ్చు కదా? చమ్మక్ సింగ్, త్వరగా టీ తీసుకురా. అయితే ఇప్పుడు మనందరం ఏకమయ్యాం కాబట్టి కలిసి కట్టుగా చిప్పుని వెతుకుదాం. కమోష్. లేదు, ఎవ్వరు ఆ చిప్పుని కనిపెట్టలేరు. ఎప్పుడు మీరందరూ ఈ హోల్లో దూరి చనిపోబోతున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ వెతికి కనిపెట్టలేరు. మీ కథ ముగిసినట్టే. అవును, మీరు ఏం చేస్తున్నారు? మీరు సిఐడినే కదా? సిఐడి? నేనేమి సిఐడి ఇన్స్పెక్టర్ని కాను. నేను క్రోధి జ్వాల మనిషిని. అంటే మా బాస్ కి మీ ఇద్దరి మీద ముందు నుంచి అనుమానంగా ఉంది. మీరిద్దరూ మా దారికి అడ్డు తగలకుండా ఉంటారని ముందు నుంచే నన్ను సిఐడిగా మన్మానితో పాటు ఉండాలని ఆర్డర్ జారీ చేశారు. నేను సిఐడి అని చెప్పగానే ఇన్స్పెక్టర్ మన్మాని కూడా చాలా సులభంగా నమ్మేశారు. నా ఐడి అడగలేదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోను లేదు. మోసం చేస్తావా? ఈ ఇన్స్పెక్టర్ మన్మానినే నువ్వు మోసం చేస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను. మూర్ఖపు ఇన్స్పెక్టర్, ఎందుకని ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతూ ఉంటావు? నువ్వు ఏమీ చెయ్యలేవు, కానీ మాటలు మాత్రం కోటలు దాడతాయి. ఇప్పుడు మర్యాదగా ఒక్కొక్కరు వచ్చి ఈ హోల్లోకి దూకండి, లేదంటే నేను మిమ్మల్ని షూట్ చేసి పారేస్తా. ఈ చల్లటి నీటి అడుగున మిమ్మల్ని సమాధి చేసేస్తాను. ఇవే మీ ఆఖరి క్షణాలు. Quack, quack. Quack, quack. Quack, quack, quack. Quack, quack. Quack. Quack, quack. Quack. Quack, quack. అరే బట్టు లైఫ్ లైన్ టింగ్ టాంగ్, నువ్వు ఈరోజు మా అందరినీ కాపాడేశావు. కానీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? సార్, నేను లోపలికి ఎలా వచ్చానో నాకు కూడా అర్థం కావట్లేదు సార్. ఎలా వెళ్ళాలో తెలియదు. మన మంచికే టింగ్ టాంగ్. ఈ రోజు నీ మర్చిపోయే గుణమే మా అందరినీ కాపాడింది. నువ్వు చాలా గొప్పవాడివి టింగ్ టాంగ్. థ్యాంక్ యూ టింగ్ టాంగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కమ్ ఆన్, రండి గాయ్స్. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మిస్టీరియస్ మౌంటైన్ కి. ఈ మ్యాప్ లో ఉన్నట్టు చూస్తే అటువైపు వెళ్ళాలి. రండి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం దూరమే ఉంది, వచ్చేయండి. వావ్,
ప్రకృతి చాలా అందంగా ఉంది కదా, కానీ ఆ వ్యక్తిని మనం ఇక్కడ ఎక్కడికి వెళ్ళి వెతుకుతామో తెలియట్లేదే. గట్టు, నా డిటెక్టివ్ బ్రెయిన్ గేమంటుందంటే ఈ మిస్టీరియస్ మౌంటైన్ దగ్గరే మన కేస్ మిస్టరీ సాల్వ్ అయిపోతుందనిపిస్తోంది. ఆ క్రోధి ఇక్కడే ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటాడని నాకు అనిపిస్తోంది. ఒక్కసారి నేను నువ్వు వాడిని చూస్తే ఇక వాడిని వదిలిపెట్టకూడదు. అర్థమైందా నీకు? ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. కానీ వాడిని ఎలా కనిపెట్టడం? అరే ఏంటి బట్టు, సిచ్యువేషన్ కి తగ్గట్టు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ పనిచేయాలి కదా. ప్రొఫెసర్ ఇలాంటి సమస్య వస్తుందని తెలిసే కదా మనకి గ్యాజెట్స్ ఇచ్చి పంపారు. అదే బట్టు, ఆ ఎక్స్ట్రా విషన్ కలద్దాలు త్వరగా తీసి దాన్ని పెట్టుకో. ఇదిగో ఇదే, ఇదిగో ఇది నువ్వు తీసి పెట్టుకో. నా దగ్గర ఇంకోటి ఉంది. మన్మణి సార్, చమ్మర్ సింగ్, టింగ్ టాంగ్, మీరందరూ ఇక్కడే ఉండండి, ఓకేనా? ఎందుకంటే ఈ గ్యాజెట్ తో మేము మాత్రమే కిందకి వెళ్ళగలం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇక్కడే ఉండండి, ఓకే? మేము వెళ్ళొస్తాం. కరెక్ట్ గా చెప్పారు. నేను ఇక్కడి నుంచే మీ అందరికి ప్రొటెక్షన్ ఇస్తాను. వావ్, ఈ చోటు చాలా అద్భుతంగా ఉంది. ఎస్. ఏంటి రెడీ అబ్బట్టు? రెడీ. యా. మనం వచ్చేసాం. అసలు లోపల ఏం జరుగుతుందో మనం వెళ్ళి చూద్దాం. కమోన్. త్వరగా లేరా. నా వెనకాలే రాబట్టు. బట్టు, అక్కడేదో శబ్దం వినిపిస్తోంది. గట్టుబట్టు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఏమైంది? మీరెలా ఇక్కడికి వచ్చారు? ఏం చెప్పంటారు గట్టుబట్టు, నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ చిప్ ప్రోగ్రామింగ్ ని నా చేత చేయిస్తున్నారు. ఇంకా నయ్యో మీరు ఇక్కడికి వచ్చారు. త్వరగా నన్ను కాపాడండి. సార్, ఇటువైపు నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి. మెయిన్ గేట్ కూడా అటువైపే ఉంది. బట్టు అను నేను చిప్ ని తీసుకుని ఎలాగైనా వచ్చేస్తాం. ఓకే గట్టుబట్టు. దొంగల ముఠా అంతా కలిసి కట్టుగా ఇక్కడే ఉన్నట్టుంది గట్టు. అంటే హితను క్రోతిన్ కూడా ఆ క్రాంతి జ్వాలతో కలిసిపోయారన్నమాట. ఆ చిప్పుని తీసుకువెళ్ళడం కూడా ఒక పెద్ద డ్రామా అన్నమాట. రండి కట్టుబట్టు, రండి 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 రండి. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎప్పుడు తెలుస్తుంది బాస్? గట్టుబట్టు, మీరిద్దరు ఇంటెలిజెన్స్ మాత్రమే కారు, మీరు చాలా మొండి ఘటనలా ఉన్నారు. ఇలా చూడు క్రోతి జ్వాల, మర్యాదగా చిప్పునిచ్చేస్తే మా దాన్ని మేము చూసుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ ఇవ్వలేదు అనుకో, ఆ తర్వాత జరిగే పరిస్థితులు వేరేలా ఉంటాయి. చిప్పు మీకు తిరిగి వస్తుందని మీరు ఆశ పెట్టుకోకండి. ఆ చిప్పు నాకు సొంతం. ఏంటి మీకు అర్థమైందా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆ చిప్పు నాకు సొంతం, నాది. సరే, మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు 2 ఆఫర్స్ ఇస్తాను. మొదటిది, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక రెండవది, మాతో పాటు కలిసిపోండి. అర్థమైందా? ఒకటి డబ్బులు తీసుకో, లేదా మాలో కలిసిపో.
క్రోతి జ్వాల మేము ఎప్పుడు చెడ్డ వాళ్ళకి గానీ చెడు పనులకు గానీ అసలు సహాయం చెయ్యం. ఇంకోసారి ఈ డైలాగ్ రిపీట్ చేయి. నా ప్యాలెస్ కొచ్చి నన్నే ఎదిరించి మాట్లాడుతున్నారా? మీకు ఎంత ధైర్యం? ఈ చుట్టుపక్కల చూడండి, అంత నా మనసులో ఉన్నారు. ఇక్కడి నుంచి మీరు తప్పించుకుని వెళ్ళాలనుకున్నా కూడా మీరు వెళ్ళలేరు. ఏంటి చెప్పేది అర్థం అవుతుందా? మీరు ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. అర్థమైందా? గట్టు గట్టు, ఒక నిమిషం. ఇక్కడ ఉన్నది మనకు కనపడడం లేదు, కనపడింది ఇక్కడ ఉండడం లేదు. నీకు అర్థమైందా? అరే అసలు నువ్వు ఏం చెప్తున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు బట్టు. ఒక నిమిషం. క్రోధి జ్వాలాజీ, నేను మీ కంప్యూటర్ ఇంకా స్క్రీన్ ని యూజ్ చేయవచ్చా? నీ ఆఖరి ఆశ ఇదే అనుకుంటే నేను దానికి ఒప్పుకుంటాను. నిన్ను పైకి పంపించే ముందు నేను కష్టపెట్టాలనుకోవడం లేదు. కానీ నువ్వు కంప్యూటర్తో ఏం చేస్తావు? క్రోధి గారు, చిప్ దొంగతనం అయినప్పటి నుంచి నా బట్టల్లో ఉన్న కెమెరా రికార్డర్ తో నాకు తెలియకుండా నేను చాలా విషయాలు రికార్డ్ చేసేసాను. రండి, ఆ రికార్డింగ్ అన్నిటిని నేను మీకు చూపిస్తాను. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? తను నా పార్ట్నర్ హితిన్ రాహుల్. తనే వేలికి డైమండ్ రింగ్ వేసుకుంటాడు, కానీ తన దొంగతనం చేస్తాడు. తనే కదా నా ప్రాజెక్ట్ మొత్తానికి ఫైనాన్స్ చేశాడు. అర్థం అవుతుందా? హితిన్, అసలు ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? మనము ఈ చిప్ ని ఆర్మీ కోసమే కదా తయారు చేసాం. ఎందుకు ఇలా అమ్ముతున్నావు? ప్లీజ్ హితిన్, ప్లీజ్ నువ్వు ఇలా చెయ్యకు. చాలా సంవత్సరాలుగా మనం ఫ్రెండ్ గా కలిసి ఉన్నాగా. ప్లీజ్ నీ ఫ్రెండ్ కి ఇలా ద్రోహం చేయకు. ఆ చిప్పు తప్పైన చేతికి చిక్కితే లోకానికి ఒక అంతం ఏర్పడుతుంది. అర్థం అవుతుందా? బట్టు సార్, ప్లీజ్ ఆ దొంగోడు కథని ముగించండి. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? త్వరగా ఆ చిప్ ని నా దగ్గరికి తీసుకురండి ప్లీజ్. చూస్తారా? ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూడండి. నెక్స్ట్ సీన్. చిప్పు మీకు తిరిగి వస్తుందని మీరు ఆశ పెట్టుకోకండి. ఆ చిప్పు నాకు సొంతం. ఏంటి మీకు అర్థమైందా? నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? ఆ చిప్పు నాకు సొంతం. సరే, మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు 2 ఆఫర్స్ ఇస్తాను. మొదటిది, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక రెండవది, మాతో పాటు కలిసిపోండి. అర్థమైందా? ఒకటి డబ్బులు తీసుకో, లేదా మాలో కలిసిపో. చెప్పింది అర్థం అవుతుందా? మేము ఎప్పుడు చెడ్డ వాళ్ళతో గానీ చెడు పనులకు గానీ అస్సలు చేతులు కలపం. నా ప్యాలెస్ కొచ్చి నన్నే ఎదిరించి మాట్లాడుతున్నారా? మీకు ఎంత ధైర్యం? ఈ చుట్టుపక్కల చూడండి, అంతా నా మనసులో ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు తప్పించుకుని వెళ్ళాలనుకున్నా కూడా మీరు వెళ్ళలేరు. ఏంటి చెప్పేది అర్థం అవుతుందా? మీరు ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. అర్థమైందా? అరే, నీకెవరైనా అర్థమైందా గట్టు? అరే బట్టు, నువ్వు మాట్లాడేదేది నాకు అర్థం కావడం లేదు. చూడు గట్టు, కేఎన్ సింగ్ ఇంకా క్రోధి మాట్లాడిన తర్వాత ఒకే మాట చెప్తున్నారు, అర్థమైందా అని. కేఎన్ సింగ్ కి ఈ సెంటెన్స్ చెప్పడం అలవాటు. ఇంకొక విషయం ఏంటంటే, క్రోధి కూడా ఇదే సెంటెన్స్ చెప్పడం ఇప్పుడు అలవాటులా ఉంది. అంటే అర్థం ఏంటో అర్థమైందా? ఏంటి అంటే వాళ్ళిద్దరూ ఒకలే అని నువ్వు చెప్తున్నావా బట్టు? ఎస్ గట్టు. అరే రే, వాట్ ఎ మ్యాన్ హీ ఈస్. ఇద్దరు ఒకే మనిషి. ఇప్పుడు నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే, ఇక్కడ పెద్ద సమస్య రాబోతుంది. పెద్ద సమస్య ఇక్కడ ఏదో జరగబోతుంది. స్మార్ట్, వెరీ స్మార్ట్. వెరీ స్మార్ట్ బట్టు. నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు చాలా స్మార్ట్. కానీ నువ్వు నా పనిని చెడగొట్టేలాగా నేను అసలు నీకు ఛాన్స్ ఇవ్వను. అర్థమైందా? నేను ఒక సూపర్ ప్లాన్ చేశాను. చిప్పుని నేను కనిపెట్టి దాన్ని నేను హితిన్ చేత దొంగలించమని చెప్పాను. నా మీద ఎవరికి సందేహం రాకూడదనుకున్నాను. ఆ తర్వాత క్రోధి సింగ్ గా మారి ఆ చిప్పుని దొంగలించేస్తే హితిని కూడా కాపాడదాం అనుకున్నాను. దాని తర్వాత క్రోధిగా మారి లోకల్లో ఉన్న డబ్బులంతా దొంగలించి ఎవరికి నా మీద సందేహం రాకుండా దాచుదాని అనుకున్నాను. కానీ మీరిద్దరు నా ప్లాన్ ని మొత్తాన్ని పాడు చేసి పారేశారు. బట్టు, వావ్ 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 వావ్, నిజంగానే నువ్వు చాలా సూపర్ బట్టు. అవును, అసలు ఎలా నీ మెదడు ఇలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చా? అరే ఏంటి గట్టు, బై ది వే థ్యాంక్ యూ. ఇలా చూడు కేఎన్ సింగ్, ఇప్పుడు చిప్ వాపస్ ఇవ్వు, బయలుదేరదాం. జైలుకి వెళ్దాం, ఓకేనా? ఇన్స్పెక్టర్ మన్మాని గారు నీకోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఓకే? సీరియస్ గానే నేను జైలుకి వెళ్తానని అనుకుంటున్నారా మీరు? ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కాదని మీరు ఇక్కడ ఇక దిగులెందుకు దండగా. యా
బాస్ మేము కూడా వస్తా ఉండండి. సమాజ్ గట్టు గట్టు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది బాస్. బట్టుని ఎవరైనా కొట్టారంటే గట్టుకి చాలా కోపం వస్తుంది. దాని తర్వాత తను ఏం చేస్తాడో ఎవ్వరికి తెలీదు. ఎంత ధైర్యం ఉంటే నా స్నేహితున్నే మీరు కొడతారు? ఐ! Tango, Zulu, attack! స్టాప్! ఏం చేస్తున్నారు? మీరు కూడా దొంగలేనా? ఎప్పుడు చూసినా వాడు అటాక్ చెప్తే మీరు అటాక్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఇదొక విషయమా? అరే మీకంటూ ఒక జీవితం అనేదే లేదా? అరే అడవిలో స్వేచ్ఛగా మీరు సంతోషంగా ఉండాలి. ఫ్రీడమ్ అంటే ఏంటో మీకు తెలుసా? అరే మీరు పని వాళ్ళుగా అవ్వడానికే పుట్టినట్టున్నారు. అడవిలో సంతోషంగా ఉండేందుకే మీరు పుట్టారు. అరే చూడండి, అలా ఒకసారి చూడండి. అద్భుతమైన అడవి, నవ్వుతూ ఆనందంగా ఆకాశాన్ని చూస్తూ మీ జీవితాన్ని గడపొచ్చు కదా. ఆలోచించండి, ఆలోచించండి. చూసారా? ఆలోచిస్తేనే ఎంత అందంగా ఉందో కదా. మీరు ఒక పని చేయండి, అటువైపు నుంచి వెళ్ళండి. అదే బయటికి వెళ్ళే దారి. అరే వెళ్ళి సంతోషంగా ఉండండి. ఈ రోజు నుంచి మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు. ట్యాంగో, జూలు, ఆగండి. స్టాప్! ఐ కమాండ్ యూ. మీరిద్దరిది ఎలా చేస్తున్నారు? అసలు మీలో ఏ మ్యాజిక్ ఉంది? కుక్కల్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? హలో మిస్టర్, ఇప్పుడు మీరే మాతో ఫైట్ చేయబోతున్నారా లేదా ఇంకో కమెడియన్ ఉన్నాడే వాడు వచ్చి ఫైట్ చేస్తాడా? మేమెప్పుడు విశ్రాంపూర్ లో డబ్బులు తింటూనే ఉన్నాం కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు? తనడానికా? అసలు మాకు ఇష్టం లేదు. ఏ దాయా బాయా, రండి వెళ్ళిపోదాం. రండి త్వరగా రండి, రండి రండి. పారిపోవాలి, త్వరగా పారిపోవాలి. రా 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 రండి. బాస్ బాస్, వెళ్ళేటప్పుడు ఆ డైలాగ్ చెప్పండి. అంతానికి రెండవ పేరు ఈ షేర్ సింగర్ అని. మూసే మూసే, నోరు మూసే. షేర్ సింగ్ అని పిలవద్దు, ఓన్లీ సింగర్ మాత్రమే పిలువు. రా రా రా, నోరు మూసుకుని వచ్చే. నేను ఎన్నేళ్ళగా పడ్డ కష్టం వృధా అయిపోయింది. మీరు ఇద్దరు నా కళని చేర్చేశారు. సరే సరే, ఇలా చూడు నాన్న, కళ్ళలో నుంచి వాటర్ ఫాల్ వదిలింది చాలే గాని త్వరగా పెట్టి సర్దుకొని వచ్చాయి, జైలుకి వెళ్దాం. నేనే ఇన్స్పెక్టర్ మన్మానిని. నేను తాగేది వడగట్టని టీ. మీరు నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నేను పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను. సిఐడి కన్నా నేను నిన్ను స్పెషల్ జైల్లో వేస్తాను. ఎందుకంటే నువ్వు స్పెషల్ డ్యూటీలో వచ్చావు కదా. కమోష్!
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.